नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ओम वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ सर्वोपनिषदो गावो दुग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। ఓం శ్రీ గురుభ్యో నమః. మనం రోజు చెప్పుకునేటువంటి భగవద్గీత విధానంలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో మనం యోగ ఆరూఢుడి గురించి చెప్పుకునే ప్రయత్నం చేసి ఆ యోగారూఢ స్థితిని పొందినటువంటి మహాత్ములకి ఉండవలసిన లక్షణాలని చెప్పడం జరిగింది. ఇక యోగారూఢ స్థితికి అసలు ఎవరు ప్రయత్నం ద్వారా మనం ముందుకెళ్ళగలుగుతాం, అసలు దానికి ప్రయత్నం చేయవలసినటువంటి వ్యక్తి ఎవరు అనేటటువంటి విషయాన్ని ఈరోజు చెప్పుకుందామని, ప్రయత్నం ద్వారా ఎట్లా వెళ్ళగలుగుతామనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఎవరి ద్వారా యోగారూఢ స్థితిని పొందడానికి ప్రయత్నం జరగాలి, యోగారూఢ స్థితికి మన ప్రయత్నానికి ఎవరు తోడు వస్తారు అనేటువంటి మాటకి భగవద్గీతలో ఒక విషయం చెప్పడం జరిగింది. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేత్ ఆత్మ అనాత్మానాం ఆత్మై ఉద్ధరేత్ ఆత్మ అనాత్మానాం ఆత్మానం అవసాదయేత్. ఎవరి ద్వారా ఉద్ధరణ పొందగలుగుతారు అనేటువంటి మాటకి ఆత్మన, ఆత్మానం అంటే తన చేత తాను మాత్రమే ఉద్ధరేత్ ఉద్ధరించుకొనబడతాడు. ఇక్కడ ఎవరు దానికి కారకులు కారు అని చెప్తూ ఎవరిని ఉద్ధరించగలుగుతారు అనేటువంటి మాటకి మన ప్రయత్నం ద్వారా, మన ఇంద్రియాల సహకారం ద్వారా మాత్రమే మనకి ఈ స్థితి కుదురుతుంది. ఎందుకని అంటే మనం ఆహారాన్ని అందించాలి అనుకున్నాం పిల్లాడికి ఆహారం అందించి దేనికోసం? శక్తి తనకి కావాలి అనేటువంటి ఉద్దేశం కోసం. అయితే ఎంత మనం పెట్టాలన్న ప్రయత్నం చేసినప్పటికీ నోట్లో దాకా పెట్టగలుగుతామే కానీ లోపల మింగించేటువంటి శక్తి మాత్రం మనకు లేదు. ఆ ప్రయత్నం తను చేయాల్సిందే. తల్లి ఎన్నో రకాలుగా ఒకటి తింటాడా లేకపోతే ఇంక వేరే తింటాడా అనేటువంటి ఆలోచనతో ఎన్నో రకాల ప్రయత్నం ద్వారా పిల్లాడికి ఆహారం అందించడానికి చూసిద్ది.
కానీ చూసినటువంటి తల్లి ప్రయత్నంలో పిల్లాడు దాన్ని అందుకోకుండా ఏదైనా సరే ఉయ్యటం మొదలు పెడితే ఇక మనం దాన్ని అందించలేం. అలానే మార్గదర్శకానాం మహాత్మనః అని పెద్దలకు ఒక పేరు. గురువులు ఉద్ధరిస్తారు, శాస్త్రం ఉద్ధరిస్తుంది అనేటువంటి భ్రమలో చాలామంది ఉంటాం. కానీ ఇక్కడ భగవద్గీత ఏం చెప్తుంది అని అంటే ఆత్మ అనాత్మానం ఉద్ధరేత్. నీ ప్రయత్నం ద్వారా నిన్ను నీవు ఉద్ధరించుకోవలసిందే. ఎందుకని మనం పిల్లాడి ప్రయత్నం కోసం అన్నం పెట్టడానికి ప్రయత్నం చేసినా వాడు మింగడానికి వాడికి ఇష్టపడలేకపోతే ఏది పెట్టినా కూడా మనం వాడికి శక్తిని ఎలాగైతే అందించలేమో ఆడ నవిలే ప్రయత్నం మింగే ప్రయత్నం మొత్తం వాడిదే. ఇంకా వీటికి కాదు మనకు చెప్తారు, గుర్రాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్ళగలుగుతాం, చెరువు దాకా తీసుకెళ్తాం, కానీ దాంతో నీళ్లు దాపించలేం, దాని ప్రయత్నం లేనిది. అలానే మహాత్ములు అనేటువంటి వారు శాస్త్రాన్ని చూపిస్తారు, జరిగిన మహాత్ముల కథలని చూపిస్తారు. కానీ ఎంతటి ప్రయత్నం చూపించినా తన ఇంద్రియాలలో ఉన్న విషయ ఆలోచనల్ని తాను గనక సరిచేసుకోలేనప్పుడు మహాత్ములైనటువంటి వారు కూడా ఎవ్వరిని ఏమీ చేయలేరు. ఉద్ధరేద్ ఆత్మ అనాత్మానం ఆత్మానం అవసాదయేత్. ఈ తనను తానే అధోగతి పొందించుకోవడానికి కూడా తనకి మాట వినటువంటి తన విషయేంద్రియాలే కారణం. ఎందుకని అని అంటే కృష్ణ పరమాత్మ ఉన్నటువంటి సమయంలో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్ళాడు. ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్ళి, ఇదిగో ఈ సమయంలో యుద్ధం జరిగితే ఇలాంటి విపరీతమైనటువంటి విషయాలు నువ్వు ఎదుర్కోవలసి వస్తుంది మామ. కాబట్టి నా మాట మీద నీవు విశ్వాసాన్ని ఉంచి ఇప్పటికైనా నీ చేతిలో ఉన్నటువంటి ఈ రాజ్యాన్ని నీ తమ్ముడు కొడుకులకి కొంత పంచి నీ కులాన్ని ఉద్ధరించుకో, నీ పిల్లల్ని కాపాడుకో అని పరమాత్మ చెప్పినప్పటికీ సంజయుడు చెప్పాడు. పరమాత్మ సామాన్యుడు కాదు, ధర్మో రక్షతి రక్షితః. ఎటువైపు అయితే ధర్మం ఉంటుందో అటువైపు పరమాత్మ అనుగ్రహం ఉంటుంది. కాబట్టి నీవు ఈ రాజ్యంలో నుంచి ఉన్నటువంటి కాంక్షని వదలాలి అని చెప్పేసి విదురుల వారు చెప్పారు ధృతరాష్ట్రుడికి, ఇది మంచి పద్ధతి కాదన్నయ్యా, ఉన్నటువంటి దానిలో భాగం ఇవ్వడమే మీ మాట మీద ఉన్నటువంటి అభిమానంతో వాళ్ళు వెళ్ళారు. కాబట్టి అటువంటి వారికి రాజ్యం ఇవ్వడమే మంచిది అని చెప్పేసి పరమాత్మ వచ్చి విదురుల వారు చెప్పారు. కానీ ముగ్గురి మాట మీద ఉన్నటువంటి విధానంతో విన్నాడే తప్ప తన విషయేంద్రియాల్లో వచ్చేటువంటి సంకల్పాలని మాత్రం తను మార్చుకోలేదు. అలా మార్చుకోకపోవడం చేత తన వారందరినీ పోగొట్టుకోగలిగాడు ధృతరాష్ట్రుడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడి ఉదాహరణ మనకెందుకు వచ్చింది అని అంటే మన ఇంద్రియాలు కూడా ధృతం రాష్ట్రం అనేది పేరు. తనది కానటువంటి దాన్ని తానుగా భావించేటువంటి వాడు అంధుడైన ధృతరాష్ట్రుడు. మనం కూడా మోహం అనే అంధకారాన్ని ఆవరించడం వల్ల, మోహం అనే అంధకారం మన అందరికీ ఆవరించడం వల్ల మనది కానటువంటి శరీరం మనది అనిపిస్తుంది. దేహమే ఒక నావ జీవుడద్దానిని నడుపుచుండును ఓయి మనసా, నావ బాగున్నప్పుడే సంసార సాగరము దాటివేయుము ఓయి మనసా అని మనకి మానస బోధ చెప్తుంది. ఈ దేహం ఒక నావ లాంటిది. ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని అంటే సముద్రంలో నుంచి
ఒడ్డును చేరేంతవరకే ఉపయోగపడుతుంది. సరే, నువ్వు ఒడ్డుకు చేరుకున్నాక ఎటుపోయినా దానికి సంబంధం లేదు. అలానే నావ బాగున్నప్పుడు దానికి ఏదైనా చిల్లు వచ్చినా ఏదన్నా ఇబ్బంది వచ్చినా మధ్యలో పోయే అవకాశం కూడా ఉన్నది. అలానే ఈ కర్మతంత్రులతో కూడినటువంటి ఈ దేహాన్ని పొంది ఉన్నటువంటి మనం, జీవుడు తన స్వస్థానానికి వెళ్ళేటువంటి ప్రయత్నానికి మన సంకల్పాలు సాగాలి. ఒకవేళ మనం ఆ సంకల్పాలు చేయకుండా కర్మ విషయాల్లో మునిగినా కూడా అది ఒక్క ఒడ్డు తాను ఉన్నటువంటి గమ్యాన్ని చేరిందాక మాత్రమే ఉంటుంది. దానికి గమ్యం ఏంటి అంటే ఇన్ని రోజులు దాని గెట్టు అని చెప్పేసి అక్కడ దాకా చేర్చిద్ది, వదిలేసిపోయిద్ది. అలానే దేహంలో ఒక పనిముట్టు మాత్రమే దేహం. ఈ పనిముట్టుని ఆశ్రయించుకొని ఉన్నటువంటి వాడు జీవుడు. ఈ జీవుడు దేహం సరిగ్గా ఉన్నంతసేపట్లోనే పరమాత్మ దర్శనం కోసం ప్రార్థన చేయాలి. మనకి ఎప్పటిలోపుల్లో మరి భగవత్ స్మరణ సరిగ్గా జరగాలి. కన్ను బాగున్నప్పుడే, కాలు బాగున్నప్పుడే, నేనెవరో తెలుసుకో మనసా, అంగంబులన్నయో సుధిలములు కానప్పుడే, దైవ కార్యము చేయి మనసా. ఎప్పటిదాకా మనకి పరమాత్మను తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని అంటే కన్ను బాగున్నంతసేపు, కాలు బాగున్నంతసేపు. ఈ కన్ను కాలు అనేవి సరిగా లేనటువంటి సమయం ఒకటి వచ్చింది ఖచ్చితంగా దేహానికి. అదే వృద్ధాస్తావత్ చింతాసక్తః. ఈ వృద్ధాప్యం రాక మునుపే మనం ఇంద్రియాలని ఉద్ధరేత్ ఆత్మానాత్మానం. మనం వచ్చినటువంటి స్థానాన్ని గుర్తించి దానికోసం ప్రయత్నం చేయాలి. ఎందుకోసం ఈ ఉద్ధరణ అంటే మనం వచ్చినటువంటి గమ్యస్థానాన్ని తెలుసుకొని ఆ గమ్యస్థానాన్ని చేరడం కోసం. నది ఎందుకు అంత ఉత్తుంగ తరంగాలతో ప్రయాణం జరుగుతూ ఉంటుంది అని అంటే దాని గమ్యస్థానం దానికి తెలిసింది కాబట్టి. తన గమ్యస్థానం తానుకు తెలిసినటువంటి ఒక నది గమ్యస్థానమైన సముద్రుణ్ణి చేరడానికి చాలా వేగంగా ప్రవాహం జరుగుతుంది. అలానే సాధకుడికి కూడా శాస్త్రం ద్వారా, గురువు ద్వారా దైవం అనేటువంటి దారి తెలిసింది. ఎందుకని? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః. జీవుడు ఎవరో కాదు, మమైవ అంశ, నా ఒక్క అంశే ఈ జీవుడు. అప్పుడు మనం అందరం ఎవరి స్వరూపులం? మనకి ఎవరైనా ఒక మహనీయుడు కనిపించినప్పుడు తాను సాధనల ద్వారా ఉద్ధరణ పొందినటువంటి సమయంలో ఆయన ఎన్నో జన్మలు పుణ్యం చేశాడంటాడండి. ఆయన ఆ కారణం చేతనే పుట్టుంటాడు, అదే విధానంతో బతుకుతూ ఉన్నాడు. మరి మనమే కారణం చేత పుట్టాం? బియ్యం తినటానికి, అన్నం తినటానికి, పిల్లలను చూసి అంతవరకే మనం పుట్టామా? కాదు. మనం కూడా పరమాత్మను చేరడానికి మాత్రమే పుట్టాం. పరమాత్మను చేరడానికి ఉన్నతమైనటువంటి విధానమైనటువంటి కలిగిన శరీరాన్ని పొంది ఉన్నాం. లోకంలో 3 దుర్లభమని మనకు శంకరాచార్యులు వారు చెప్పారు. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ. ఈ 3 లోకంలో దుర్లభమైనటువంటి విషయాలు. కానీ మన అదృష్టం ఏంటి అని అంటే దుర్లభమైనటువంటి 3 దొరికాయి. మరి దుర్లభమైనటువంటి 3 దొరికినటువంటి విధానంతో ఇప్పుడు ప్రయత్నం ఎలా జరగాలి అని అంటే ఉద్ధరే ఆత్మ అనాత్మానం. అనాత్మ అయినటువంటి శరీర విధానం తెలియాలి, చైతన్యుడైనటువంటి నిత్యమైనటువంటి పరమాత్మ స్థితి తెలియాలి. ఆ స్థితి తెలిసినటువంటి నిత్యుడైన పరమాత్మ వైపు మన ప్రయాణం జరగాలి. అదేంటండి మేము రోజు వింటున్నాం. విన్నంత మాత్రం మా గురువుగారు కూడా నెల వారి సత్సంగాలు చేస్తూనే ఉంటారు. అదీ కాక మేము శాస్త్ర అధ్యయనం చేస్తూనే ఉన్నాం. మంచిది. మనస్సులో ఆలోచనలు ఎంతగా మారాయి. ఇక్కడ ప్రయత్నం అది. వినడం ద్వారా తెలుసుకుంటున్నాం, తెలుసుకున్న దాన్ని అధ్యయనం చేస్తున్నాం. అధ్యయనం చేసిన దాంతో సరిపోతుందా అని అంటే
మనకి 6 రుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే. స్థితిని ఎక్కదలిచేటువంటి వాడికి సాధన అవసరమే, కర్మ సాధన. కానీ యోగారూఢస్య తస్యైవ శమ కారణముచ్యతే అనే పదాన్ని కూడా మనకి వాడడం జరిగింది. ఎక్కదలిచేటువంటి వాడికి ఆ పరబ్రహ్మ స్థితిని తెలుసుకోవాలి, దానిలో నిలవడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి వాడికి ఈ కర్మానుష్ఠానం మొత్తం పర్వాలేదు. కానీ యోగారూఢ స్థితికి పోవాలి అంటే ఈ అనుష్ఠానంతో పాటు ఇంద్రియ నిగ్రహం కూడా అవసరం. అంతఃకరణం అనేటువంటి ఇంద్రియాల నిగ్రహాన్ని మనం ఎక్కువగా ఉండటానికి ప్రయత్నం చెయ్యాలి. ఆ అంతఃకరణంలో మొదటిది మనస్సు. అందుకనే ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. ఈ మనస్సు అనేది విషయ సంకల్పాల వైపు ఎన్ని విన్నా ఎన్ని చూసినా కానీ విషయాల వైపే మన మనస్సు పరిగెడతా ఉన్నదనుకో, ఈ విన్నదాన్ని అన్నదాన్ని మొత్తం కూడా వృధా భాగంగానే మారుతుంది. ఎలాగూ అని అంటే, ఒక వ్యక్తికి ఇంట్లో కష్టం వచ్చింది భార్య ద్వారా. ఇది మనకి ఒక మహనీయుడు చెప్పినటువంటి చరిత్ర, విద్యాప్రకాశానంద స్వామి చెప్పినట్లుంది. ఇది ఏమని కష్టం వచ్చింది అని అంటే, భార్యాబాధితుడయ్యాడు తను. ఆ భార్యాబాధితత్వంతో ఉన్నటువంటి తను ఇలాంటి సంసారంలో ఉండటం మంచిది కాదు, సన్యాసం చాలా గొప్పది కాబట్టి నేను సన్యాసం తీసుకుంటాను అనుకున్నాడు. ఆ బాధని భరించలేనటువంటి ఆ వ్యక్తి అనుకొని గురువుగారి దగ్గరకు వెళ్ళారు. గురువుగారు సంసారం అంటే నాకు చాలా విరక్తి కలిగిందండి, అటువంటి సంసారాన్ని ఇంకా తీసుకోవాలని అనుకోవట్లేదు, కాబట్టి నాకు కూడా మీలానే సన్యాసం ఇప్పించండి గురువుగారు అని చెప్పారు. గురువుగారికి అర్థమైంది వీడికి చాలా ఇంట్లో బాధలు వచ్చాయి, కుటుంబ పరంగా, భార్య పరంగా, పిల్లల పరంగా, ధనం పరంగా ఏదో బాధ చాలా బాధిస్తూ ఉంది. అందుకని వైరాగ్యం వచ్చేసింది. మనకి బాధల్లో వైరాగ్యం వచ్చింది, పురాణంలో వైరాగ్యం వచ్చింది, శ్మశానంలో వైరాగ్యం వచ్చింది, ప్రసూతి వైరాగ్యం అనే 3 వైరాగ్యాలు మనకు చెప్తారు. కానీ కొంతమంది మానవులకి శ్మశాన, పురాణ, ప్రసూతి అని చెప్పేసి వైరాగ్యాలు 3. కానీ బాధల్లో కూడా వచ్చింది కొంతమందికి వైరాగ్యం. ఆ వైరాగ్యం ఎలా ఉంటుంది అని అంటే, గురువుగారు ఇంక అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళనండి, మంచిది ఉండిపోయా అని చెప్పారు. బాగా 1 నెల రోజుల పాటు గురువుగారు చెప్పిన మా పనల్లా చేస్తూ ఉన్నాడు, సేవ చేస్తూ ఉన్నాడు. అదంతా జరుగుతూ ఉండేటువంటి సమయంలో దాంట్లో వస్తుంది సమయానికి వచ్చేసరికల్లా ఆయన నెల ఉన్నాక అడిగారు, గురువుగారు మీరు నాకు కూడా సన్యాసం ఇప్పించండి అండి, నేను కూడా చూస్తున్నారు కదా, ఇంకా నేను మాట అంటే మాట తప్పేది లేదు, అసలు నా మాట నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటా అంటే చూద్దాంలయ్యా కొన్నాళ్ళ పాటు అని చెప్పారు గురువుగారు. కాదు గురువుగారు, నాకు మాత్రం సన్యాసం ఇప్పించాల్సిందే, సన్యాసం ద్వారా ఎర్రబట్టలు అవన్నీ వేసుకోవడం వల్లనే ఇంకా ఎక్కువగా నాకు స్థితి కుదురుతుంది అని గురువుగారిని అడుగుతూ ఉన్నాడు. గురువుగారు కూడా సరే ఇస్తానయ్యే, ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి, ఒకవేళ ఇప్పుడు నేను సన్యాసం ఇచ్చావనుకో నువ్వు ఇంకా గృహస్థుడిగా మారడానికి అవకాశం కుదరదు, అందుకని భార్య ఒకవేళ తన తప్పును తాను తెలుసుకొని, మీ భార్య తన తప్పును తాను తెలుసుకొని నీ దగ్గరకు వస్తే ఇంకా నీవు చెప్పినట్లే చేస్తాను, ఇంకా నీ మాట మాత్రం గడి దాటను, నీవు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటా, నువ్వు ఎక్కడ లేవమంటే అక్కడ లేస్తా, మరి ఇన్ని విధానంగా చెప్తే మరి అప్పుడు మరి ఏం చేస్తావు స్వామి, నిజంగా నా భార్య మారి అంతదాకా రావాలి కానీ అప్పుడు చూసుకోము మన ఇద్దరం అని చెప్పాడు. గురువుగారు ఒక్కసారి స్టన్ అయిపోయాడు. వాయో వీడి వైరాగ్యం మామూలుగా లేదు, అంటే సన్యాసం ఇచ్చినాక భార్య వచ్చి అడిగితే మళ్ళీ వెళ్ళిపోతాడట.
వీడు సన్యాసానికి ఇవ్వనికడని చెప్పి గురువుగారికి సన్యాసం ఇవ్వడమే మానేశాడు. అందుకని బాధల్లో వచ్చినటువంటి వైరాగ్యం అనేది సరిపోదు, అంతర ఇంద్రియ నిగ్రహంతో వచ్చినటువంటి వైరాగ్యం మాత్రమే సరిపోతుంది. అలాంటి వైరాగ్యాన్ని పొందాలి అనేటువంటి విధానానికి మనం ఏదైనా ఒక చిన్న వస్తువు లోకంలో కొనాలి అని అంటే కొంత ధనాన్ని అక్కడ వెచ్చించవలసి వస్తుంది. అలాంటి విధానంగా జనన మరణ రూపం అనేటువంటి ఈ బంధ విచ్ఛేదనాన్ని మనం పొందాలి అని అంటే, పరమానంద ప్రాప్తి అనేటువంటి ఒక వస్తువుని ఆనందంగా కోరుకోవాలి అంటే దానికి కూడా మనం విలువ కట్టాలి, డబ్బుని వెచ్చించాలి. ఏంటా డబ్బు? సాధన చతుష్టయ సంపద, అది కూడా ధనం ఇవ్వాల్సిందే. సాధన ద్వారా ఈ చతుష్టంలో ఉండేటువంటి వాటిని మొత్తాన్ని కూడా తీసుకోవాలి. సాధన చతుష్టయ సంపద అంటే ఏంటి అని అంటే మనం రోజు చెప్పుకుంటూనే ఉన్నాం. నిత్యానిత్య వస్తు వివేకం, ఇహమూత్రార్థ బలభోగ విరాగం, సమాధి షట్క సంపత్తి, శమము దమము ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానం ముముక్షత్వం. ఈ సంపదని ఎవరైతే సంపాదించగలుగుతారో, ఈ సంపదలో ఇంద్రియ నిగ్రహం అనేటువంటి దాన్ని ఎవరైతే నిలబెట్టగలుగుతారో, అలాంటి మూల్యాన్ని ఇచ్చినటువంటి వారికి అటువంటి మూల్యాన్ని తను అందించినప్పుడు పరమాత్మ కరుణ ద్వారా మనల్ని మనమే ఉద్ధరించుకోగలుగుతాం. అసలు ఉద్ధరణ ఏంటి, ఉద్ధరణ కానిదేంటి? ఏం కావాలి మానవుడికి అంటే రెండు కావాలి. ఒకటి దుఃఖ నివృత్తి జరగాలి, రెండవది ఆనంద ప్రాప్తి చేకూరాలి. అలాంటి విషయం కోసం ఈ శీతోష్ణ ద్వంద్వాల ద్వారా ఎవరైతే కష్టపడి సాధనలు చేస్తారో, ప్రయత్నపూర్వకంతో తన మనస్సుని తను ఎవరైతే కంట్రోల్ చేసుకోగలుగుతారో, మనకేం చెప్తుంది ఇక్కడ భగవద్గీత అని అంటే, ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః. నీకు శత్రువైనా నీ ఆలోచనలే, నీకు మిత్రులైనా నీ ఆలోచనలే. మనకి కృష్ణ పరమాత్మ ఉన్నటువంటి సమయంలో దుర్యోధనుడు ఉన్నటువంటి విధానంలో వాళ్ళకి 4 మంచి మాట చెప్పొచ్చు కదా స్వామి, వాళ్ళు కూడా మారితే ఉత్తమం కదా, మీరు అలాంటి ప్రయత్నం చేయొచ్చు కదా అనేటువంటి సమయంలో వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉదారంగా ఉన్నటువంటి సమయంలో మనం ఏ మాట చెప్పినా వాళ్ళకి అది కరెక్టే అని అనిపించదు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఉద్ధవుడు అన్నాడు, స్వామి అలా ఎందుకు ఉంటుంది, మహాత్ములైన మీరు కూడా వాళ్ళని మార్చలేరా అని అంటే, సరే ఉద్ధవా నేను ఒక మాట చెప్తాను, అది వాళ్ళ దగ్గరకు వెళ్ళు, ఆ మాట వాళ్ళకి చెప్పు. వాళ్ళు అంగీకరించారా ఉద్ధరించబడతారు, అంగీకరించలేదా ఉద్ధరించబడరు. ఎందుకని అని అంటే, లోకంలో మనం తక్కువ అనేటువంటి ఫీలింగ్ ఎవరికైతే ఉంటుందో అటువంటి వారికి మనం ఏ మాట చెప్పినా కూడా అది దానిలో లోపాన్నే వెతుకుతుంది లోకం. అది నిజమైనటువంటి మాటే అయినా సరే లోపాన్నే వెతకగలిగిద్ది లోకం. అదే మనల్ని అనుకూలంగా చూసేటువంటి వారికి ఒక మాట మనం చెప్పాము అని అంటే అది ఎట్లాంటి మాట అయినా సత్యం అనేటువంటి నిరూపణ జరిగిద్ది. దానికి వాళ్ళ ఆలోచనలే తేడా. ఉద్ధరించబడడానికి, ఉద్ధరణ పొందకపోవడానికి విషయ సంకల్పాలు ఎలా అడ్డం వస్తాయి, విషయ సంకల్పాలను దాటినటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయి అనేటువంటి విధానానికి నేను చెప్పింది సత్యమే. ఆ సత్య నిరూపణలో వాళ్ళు ఎలా నిలబడతారో నిలబడేది ఒక్క మాటతో చూసి రాపో అని చెప్పేసి ఉద్ధవుడికి ఒక విధానాన్ని ఇచ్చి పంపించడం జరిగింది కృష్ణ పరమాత్మ. మనకేం చెప్తుంది, ఉద్ధరేత్ ఆత్మ అనాత్మానం ఆత్మానం అవసాదయేత్. అయితే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. కానీ లోకంలో చాలామంది అంటారు, గురువు ద్వారా ఆయనైనా ఉద్ధరించవద్దు కదా, దైవం వల్ల ఆలోచనల్ని మార్చవచ్చు కదా అని చెప్పేసి. కానీ దైవమే వచ్చి చెప్పినా కూడా మన విషయ సంకల్పాలు ఉన్నంతకాలం మంచి సంకల్పం అనేది మనస్సు దాకా చేరదు, దైవం చెప్పినా కూడా అనేటువంటి పదానికి మనకి ఈ యొక్క చరిత్ర ప్రామాణికంగా నిలుస్తుంది. ఎలాంటి చరిత్ర అని అంటే, ఉద్ధవుడు ఒకసారి దుర్యోధనాదుల దగ్గరికి వెళ్తాడు. దుర్యోధనాదుల దగ్గరికి వెళ్ళినటువంటి
ఉద్ధవుణ్ణి ఏం చేస్తున్నారు మీ గురువుగారు? ఇప్పుడే సూది వెజ్జంలోకి 5 ఏనుగులను ఎక్కిస్తున్నారు. ఇంకా ఆపు నీ మాటలు, నీ సోదం తాపు. ఏంది అంటే వినేవాళ్ళు ఉంటే ఏదేని చెప్తారా మీరు? సూది బెజ్జంలోకి 5 ఏనుగులు ఎక్కుతాయా? ఎలా ఎక్కుతాయి? సరే మీ గురువుగారు అంటే 5 ఏనుగులు ఎక్కించిండు. నువ్వు సూదిస్తా, ఒక దబ్బలం కూడా ఇస్తా. మరి దబ్బలాన్ని ఎక్కించాలి, ఏనుగులు ఎక్కియొద్దు అని హేళనగా మాట్లాడారు వీరంతా. మరి మీ గురువుగారు అంటే ఏనుగులను ఎక్కించారు కదా, మరి అంత గురువుగారికి మీరు శిష్యుడు కదా, మరి మీరు ఎక్కించండి చూద్దాం అని చెప్పారు. ఇంకా కాదులే అని చెప్పేసి వాళ్ళ కాడ నుంచి వెళ్ళిపోయారు ఉద్ధవుల వారు. తర్వాత అదే ఉద్ధవుల వారు మనకి పాండవుల దగ్గరకు రావడం జరిగింది. ఇది మనకు ఒక చరిత్రగా మహాత్ములు చెప్తూ ఉండేటువంటి విషయంలో విన్నటువంటి చరిత్ర అన్నమాట ఇది. అలాంటి విధానంలో వీళ్ళ కాడికి వచ్చేసరికల్లా పాండవులు ఏం చేస్తున్నారు? గురువుగారు వాళ్ళకి రాగానే కాళ్ళకి నమస్కారం చేసి ఇవ్వవలసినటువంటి అర్ఘ్యం అవన్నీ ఇచ్చిన తర్వాత మన గురుదేవులు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గారు ఏం చేస్తున్నారు? సూది బెజ్జంలో నుంచి 5 ఏనుగులను ఎక్కిస్తున్నారు అని. అసలు ఆయన తెలుసుకుంటే ప్రపంచంలో విశేషం ఏముంది, ఇప్పుడు దాకా ఉంటాయి, ఎప్పుడో ఎక్కించారు అని చెప్పారు. అని అంటే అసలు ఇదేంటి పరమాత్మ, వాళ్ళేమో నమ్మలేదు వీళ్ళేమో నమ్మారు అని అంటే నేను చెప్పాను కదా, మనల్ని విశ్వసించినటువంటి వాళ్ళకి మనం ఏ మాట చెప్పినా కూడా అది తప్పుగానే అనిపిస్తుంది. మూఢోయం నా అభిజానాత్ అనేటువంటి విధానంలో మనకి మూఢైనటువంటి వారికి మంచి మాట కూడా అది సత్యం అనిపించదు అని అంటే మహాత్మా వాళ్ళు చెప్పడం కాదు, కానీ నాకు కూడా సందేహం ఉన్నది. సూది బెజ్జంలో నుంచి 5 ఏనుగులు ఎలా పోతాయి అని అంటే మనకి ఏదైనా సరే సూది బెజ్జం ద్వారా నుంచే ఈ సంకల్పాలు అనేటువంటివి కూడా రావడం జరుగుతుందని మనకి మహాత్ములు చూపించడం జరిగింది. ఎలాగూ అని అంటే మనకి టీవీకి బాక్స్కి పెట్టేటువంటి కనెక్షన్లో ఉన్న విధానం ఎంత ఉంటుంది అని అంటే ఆ వచ్చే ప్రొడక్టర్ ద్వారా వచ్చేటువంటి బెజ్జం మొత్తం చాలా చిన్నది, కానీ దాని ద్వారా వచ్చేటువంటి కాంతి ద్వారా టీవీలోకి చేరేటువంటి బొమ్మ చాలా పెద్దదిగా వచ్చింది. మనం అదే ఉదాహరణగా తీసుకుందామంటే గ్యాస్ పొయ్యిని తీసుకోవచ్చు. గ్యాస్ పొయ్యిలో సిలిండర్లో ఉండేటువంటి విధానం దానికి ఎక్కించేటువంటి విధానంలోకి వచ్చేసరికల్లా దానికి దీనికి ఉండేటువంటి బెజ్జం కూడా చిన్నది. మనకి వేదం ఏం చెప్తుందని అంటే మనకి జీవుడు పరబ్రహ్మాన్ని చేరేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి స్పేస్ అంటే దారి ఎంత ఉంది, నీవారశూక మత్తన్వి పీతా భాస్వత్యనోపమా అంటే ఒరిగింజి ముల్లంత ప్రయాణంతో దీనికి దానికి ఉన్నటువంటి జాయిన్ అనేది భూమధ్యం ద్వారా ఉన్నది. ఈ జీవుడు ఈ మార్గం ద్వారా గనక ఆగ్నేయ చక్రంలోకి చేరగలిగితే, ఆ సూది బెజ్జం ద్వారా ఉన్నటువంటి మార్గం ద్వారా గనక ఆగ్నేయ చక్రంలోకి వెళ్ళగలిగితే అక్కడ ఉన్నటువంటి పరమాత్మ దర్శనం మనకు కలిగిద్దని కూడా చెప్పడం జరిగింది. అలానే ఇప్పుడు మనం ఎక్కడో చూసినటువంటి కొండల్ని కానీ, ఎక్కడో చూసినటువంటి లోయల్ని కానీ, ఎక్కడో చూసినటువంటి బొమ్మల్ని కానీ తీసుకునేటువంటి మన కన్నులో ఉన్నటువంటి సూక్ష్మ భాగం ఎంత ఉంటుంది? కన్ను మొత్తం చూడగలిగిద్దా? చూడలేదు. సరే గుడ్డు చూడగలిగిద్దా? చూడలేదు. ఇంకా లోపల ఉన్నటువంటి ఏది చూడగలిగిద్ది అని అంటే సూక్ష్మ భాగమైనటువంటి రెటీనాలో ఉన్నటువంటి పవర్ ద్వారా మాత్రమే మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాంటి విధానంతో చూసేటువంటి బెజ్జం కూడా చిన్నదే కాబట్టి అలాంటి విధానంతో మాత్రమే ఈ లోకం మనకి అర్థమవుతుంది. అందుకనే మహాత్ములైనటువంటి వారు కూడా శబ్దస్పర్శ రూప రసగంధాలు అనేటువంటి విధానంతో అహంకారం అనేటువంటి విధానం మనకి ఈ బ్రహ్మాండాలు మొత్తం కూడా సూక్ష్మ భాగంతో వెళ్ళగలుగుతాయని చెప్పి మహాత్ములు చెప్పినటువంటి విధానంగా మనకి చెప్పడం జరిగింది. ఉద్ధరేదాత్మనాత్మానం, తాను ఒకవేళ మంచి చెప్దామని ప్రయత్నం చేసినా కూడా దైవం వచ్చి చెప్పినా కూడా అది నమ్మనటువంటి వారు లోకంలో ఉంటారు అనడానికి మనకి దుర్యోధనాదులే నిదర్శనం. అందుకని నన్ను ఉద్ధరించడానికి నాకు బంధువులు ఉన్నారు, నాకు స్నేహితులు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, కానీ వీళ్ళెవరూ మనల్ని రక్షించేవారు కాదు.
దేహావసానమున బంధ్వాదులందరూ వీడిపోదురువోయి మనసా, తాను చేసిన కర్మ ఒక్కటే తన వెంట ఎల్ల చోట్లకు వచ్చు మనసా. ఈ బంధుమిత్రాదులు వీళ్ళెవ్వరూ కూడా మనల్ని ఉద్ధరించేవారు కాదు. అందుకని ఇక్కడ ఏదైనా సరే ఉద్ధరణ పొందాలి అని అంటే మన ఆలోచనల ద్వారా మాత్రమే, మన ఆలోచనల్లో విషయాల్ని మార్చుకోవడం ద్వారా మాత్రమే ఉద్ధరణ పొందగలుగుతామని చెప్పి, అధర్మం వైపు మన ఆలోచన సాగుతూ ఉంటే మనం వినాశనం వైపు, తాను చేసిన కర్మ ఒక్కటే తన వెంట, అది పుణ్యకర్మ కావచ్చు పాపకర్మ కావచ్చు, ఏ కర్మ చేస్తే ఆ కర్మ మాత్రమే మనం పొందగలుగుతాము. అందుకని లోకంలో ఎవరినైనా ఉద్ధరిస్తారా? ఎవరిని ఉద్ధరించరు. తన శుద్ధమైనటువంటి ఆలోచనలు తనకు బంధువులయ్యి తనని ఆనందపరుస్తూ ఉంటాయి, తన మరిన ఆలోచనలే తనకు శత్రువులై ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటాయి. అందుకని బాహ్య శత్రువులు మనల్ని బాధించట్లేదు, అంతరంలో ఉన్న విషయ ఆలోచనలు మాత్రమే మనల్ని బాధిస్తూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఉద్ధరే ఆత్మ అనాత్మానం, తనను తానే ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం ద్వారా ఈ మార్గాన్ని పొందవచ్చని మనకి భగవద్గీతలో విశేషంగా భగవానుడు ఈ మార్గాన్ని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఇంకా విపులీకరంగా అంటే చాలా వివరంగా ఇంకొక శ్లోకం ద్వారా కూడా వివరిస్తూ ఉన్నారు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. సద్గురు అర్పణమస్తు.